పిహెచ్డి పట్టాలు అందుకున్నారు. అమలాపురంలో కళాశాల అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాహిత్య పురస్కారం, గవర్నర్ పురస్కారంతో పాటుగా కవి, రచయిత, వక్త, వ్యాఖ్యాతగా అనేక సాహిత్య సభల్లో పాల్గొన్నారు. వీరు భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్, ఎన్టీఆర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానాన్ని సంపాదించుకున్నారు. పలు పుస్తకాలను ప్రచురించారు. ఇక వేదిక మీద సభా సరస్వతికి నా శతసహస్ర నమస్సులు. సుమనస్వి, బహు యశస్వి, చెరగని దరహాసానికి, చెదరని ఆత్మవిశ్వాసానికి ప్రతీక తెలుగు తేజం శ్రీ వంగూరి చిట్టినరాజు గారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అంశం మహాకవుల కళాలలో మహాత్ముడు. భరత మాతకు ముద్దు బిడ్డగా, భరత జాతికి శాంతి దూతగా, భరత భూమికి మోక్షదాతగా అవతరించిన జాతిపిత, యుగ పురుషుడు మహాత్మా గాంధీజీ. బాపూజీ సత్యం, అహింస, ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం, ఆత్మనిగ్రహం, దేశభక్తి, దైవభక్తి, మానవతావాదాన్ని ప్రపంచానికి అందించారు. అందుకే విశ్వమానవాళి చేత మహర్షిగా, దైవాంశ సంభూతినిగా ఘన కీర్తిని ఆర్జించారు. తెలుగు సాహిత్యంలో ప్రాచీన కవులు, ఆధునిక కవులు మహాత్ముని గుణవైభవాన్ని ఆవిష్కరించారు. ఆ మహాత్ముడికి మహాకవులు చేసిన అక్షరాభిషేకాన్ని వీక్షిద్దాం. అమోఘమైన అమృతం వంటి ఆత్మశక్తిని ప్రజలకు పంచడం వల్ల అహంకారులు, క్రూరులు కూడా పశ్చాత్తాపం చెందుతున్నారు. జగమంతా గాంధీజీ అహింసా మార్గంలో నడవాలని ఆశపడుతుంది. ఆయన అమృత దీక్ష వల్ల శాంతి వర్ధిల్లుతుంది అంటారు శ్రీ వెంకట పార్వతీశ కవులు. జగము సర్వంబుని అహింసా ప్రబోధ భావ పరిణితి గణ నాశపడుచునుండే అమలతేజ మహాత్మా నీ అమృత దీక్ష ప్రభులగాకిక శాంతి ఏర్పడనిదాకా అంటారు. ఆధునికాంధ్ర సాహిత్య జగత్తులో విరాణమూర్తి, జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారు ఒకనాడు అతడి దేశానికి మేలు చేసి పెట్టి నిద్రాగతింగూరుకు పొందు నుండిన వారికి మెలకువ వచ్చే కొందరు దయ కలిమిన్ కలవరింతురు నిద్ర లోపలన గాంధీ గాంధీ అంచును జనముల కలవరింత యది స్వతంత్రవాణి మూర్తి అన్నట్లు అందులో కూడా లాభం ఉన్నట్లు చూచి నిద్ర చెందిన భరత జాతిని నింగిరివల మేల్కొల్పి దాస్యజనులను ఉద్ధరించిన పరమపురుషుడు బాపూజీ. ప్రజలు నీ గుణగణాలకు ఆకర్షితులై నీ పేరును నిద్రలో కూడా కలవరిస్తున్నారు. నీ పేరే స్వతంత్ర భావాలకు ప్రతిరూపంగా భాసిల్లుతుంది అంటారు శ్రీ విశ్వనాథ. ఇక శ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు అంటారు, కనిపింపదిది ఏమి కనకకాంతుల చిందు సత్యావతార ప్రశాంతమూర్తి, వినిపింపదిది ఏమి వీనుల విందుగా రఘుపతి రాఘవ రామవజన, కళదప్పెనేమి ఏ కాలము కళకళలాడుచుండు బిర్లాల మేడ, తలవించనేమి మిన్నుల ముద్దుగొను మూడు రంగుల వీర భారత పతాక అంటారు. బాపూజీ ఇక లేరనే విషాద వార్త విన్న కరుణశ్రీ. విశ్వసాహితీ శ్రీ పోతుకూచి సాంబశివరావు గారు అంటారు, తరానికొక తార మానవుడిగా తరలి వస్తుంది, యుగానికి ఒక కొత్త జగం ఉగాదిగా పల్లవిస్తుంది, గాంధీ జీవనం ఒక తరం, గాంధీ ధ్యేయం ఒక యుగం, కాలంతో కలకాలం నిలిచేవి అంటూ భూగోళమై శిరమై, చైతన్యమై నడకై, శాసనమై మాటై, ముక్తి మార్గమి సూక్తై రూపొందిన మూర్తే మహాత్మా గాంధీజీ అంటారు శ్రీ పోతుకూచి. ఇక ప్రజాకవి శ్రీ కాళోజీ గాంధీజీ యొక్క గుణవైభవాన్ని ఈ విధంగా శ్లాఘిస్తారు. నీ జీవితం ఆశాంతము సత్యంతో ప్రయోగాలు, నీతి నిజాయితీ నీ మనుగడ, నీ ఉద్యమ ఫలితాలు సత్యాహింసల ధ్వజాలు, మానవతా మహాయాత్ర మార్గంలో మైలురాళ్ళు, వెలుగుల పైకెత్తి పట్టి నిలిచియున్న స్తంభాలు. బాపు నీ జీవితమే సత్యంతో ప్రయోగాలు. ఇక వచన కవితా పితామహుడు శ్రీ కుందుర్తాంజనేయులు అంటారు, ప్రజలందరూ గాఢంగా నిద్రిస్తున్న వేళ, చీకటి స్వైర విహారం చేస్తున్నప్పుడు అకాలంగా వచ్చిన రవిలా ఒకానొక వృద్ధ భారతీయుడు చిలుగున కొల్లాయి కట్టుకుని, చేత్తో కర్ర పట్టుకుని, గుండెల్లో విశ్వాస బలం కూడగట్టుకుని, ఎవరికి అందనంత ఎత్తున ఊహల మేడ కట్టుకుని ఒంటరిగా పరిగెత్తుకు వచ్చి ప్రజల మనస్సుల్లో స్వతంత్ర ఊహలు రేపారు అని గాంధీజీ గుణవైభవాన్ని కీర్తించారు కుందుర్తి. అమరత్వం అందుకున్న బాపూజీ మా నుతులు అంటూ అభ్యుదయ, విప్లవ, కవితోద్యమాల రథసారథి మహాకవి శ్రీరంగం శ్రీనివాసరావు గారు అంటారు, అతడొక సామాన్య వ్యక్తి, తృణం కన్నా తేలిక, మేరువు కంటే ధీరుడు, ఆగర్భ శ్రీమంతుడు, నిత్య దరిద్ర నారాయణుడు,
వయస్సు మీరిన బడుగు వయస్సు లేని విసువు, అన్యాయం సమక్షంలో దగ్గరమూర్తి, చరాచర ప్రపంచానికి క్షమా మార్గదర్శి అని. ఇక జ్ఞానపీఠాధిపతి డాక్టర్ సి నారాయణ రెడ్డి, హిమాద్రి ఎంత ఎత్తు, తుహినాద్రి ఎవరి సొత్తు, మహాత్మా నీ స్వరూపం, తుహినాద్రికి సంక్షిప్త రూపం, బాపు నీ చిత్తం, ప్రపంచానికి దొరికిన విత్తం, నరకంలో నందనాలు దాటి ఇరుకు గుండెల్లో స్వరతరంగాలు మీటి పుట్టుబానిసలను పులిపిల్లలుగా మార్చి మట్టి బిడ్డలను మణిబింబాలుగా తీర్చి జవచచ్చిన జాతి రక్తంలో చెంగల్వలు పూయించి వట్టిపోయిన దేశ వృక్షంలో వసంతాలు వెలయించి సామ్రాజ్యాలు గడగడలాడగా చల్లగా నవ్విన మహర్షి, పంతారాగాలు పొంచి చూడగా పావురాళ్ళు రువ్విన మనస్వి అంటూ సత్యం, అహింస, స్వతంత్ర భావాలను జగానికి అందించి అధర్మం పెరిగిన ఈ లోకంలో ధర్మదేవతను 4 పాదాల నిలబడేలా చేసిన సత్యదూతవు బాపు అంటారు సినారే. ఈ విధంగా ప్రాచీన ఆధునిక కవులందరూ కూడా బాపూజీని సత్యమంత్రము తెలిపినావు, ధర్మతంత్రము నేర్పినావు, జ్ఞాని కనివే వెలిగినావు, సర్వశ్రేష్ఠి బాపూజీ అంటూ విశ్వమంతా నీతి చరిత్రను చదివి విని పరవశించి తన్మయత్వంతో ఆడిపాడింది అంటూ బాపూజీ దివ్యమైన గుణగణాలకు అక్షరాంజలి ఘటించారు. జాతిని ఉద్ధరించిన మహాయోగిగా కీర్తించారు. జయము జయము ధర్మమూర్తి, జయము జయము శాంతి కీర్తి, జయము జయము త్యాగశక్తి, నిత్య జయము బాపూజీ. ధన్యవాదాలండి. చాలా సంతోషం అండి. ఒక్కసారిగా గాంధీజీ గారిని ఇక్కడికి పలు కవుల యొక్క పదాలతో ఆవిష్కరించారు.